అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా అవకాశం ఇచ్చిన అక్క అండ్ అన్న ఐ థ్యాంక్ దెమ్. యేసు సిలువలో పలికిన 4వ మాట మాథ్యూ చాప్టర్ 27 వర్స్ 46. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితవే అని అర్థము. అయితే యేసు అప్పటి వరకు హింసింపబడడం చూస్తాము, కొట్టబడడం చూస్తాము, ఉమ్వేయబడడం చూస్తాము, అవమానించబడడం చూస్తాం. ఇన్ని రీతిలుగా ఇంతగా హింసించబడినా దేవుడు ఎక్కడ కంప్లైంట్ చేసినట్టు మనకు కనిపించదు. కానీ ఎప్పుడైతే యేసయ్య మన తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టాడో అప్పుడు మాత్రం బిగ్గరగా కేక వేసి నా దేవా నువ్వు నా చెయ్యి ఎందుకు విడిచావు అని చెప్పి అరుస్తారు. అంటే ఒక వేదనతో దేవునికి ఆ యొక్క వూండ్స్ బట్టి కానీ వేటిని బట్టి కానీ ఆయనకి బాధ నొప్పి ఉన్నప్పటికీ వేదన అనేది హృదయంలో నుంచి ఎప్పుడు వచ్చిందంటే తన తండ్రి తన చెయ్యి విడిచిన ఆ క్షణమున దేవుడు ఆ యొక్క వేదనతో ఆ మాట పలుకుతారు. అయితే మనకి అందరికీ డౌట్ రావచ్చు, హీబ్రూస్ చాప్టర్ 13 వర్స్ 5లో ఉంటుంది కదా, నేను ఏమాత్రము విడవను, నేను ఎన్నడూ ఎడబాయనని చెప్పి. అలా మనకు దేవుడు ఎప్పుడు విడిచిపెట్టనని చెప్పి వాగ్దానం ఇచ్చినప్పుడు ఇక్కడ మాత్రం ఈ క్షణం తన ప్రియకుమారుడిని మాత్రం చెయ్యి ఎందుకు విడిచిపెట్టాడు? యేసయ్య ఎందుకు నా చెయ్యి విడిచితివి అని అడిగారు. నిజంగా దేవుడు మన చెయ్యి విడిచితారంటారా? అయితే చూద్దాం. ఐజియా చాప్టర్ 59 వర్స్ 1 and 2. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1, 2. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచాను గనుక ఆయన ఆలకింపుకున్నాడు. ఇక్కడ చూస్తే దేవుడు క్లియర్గా చెప్తున్నాడు, మన దోషములు మన పాపములే మనకి దేవునికి అడ్డుగా వస్తున్నాయి. అంటే దేవుడు మనం విడిచిపెట్టడం కాదు, మనం చేసుకున్న క్రియల ద్వారా, మనం చేసే పనుల ద్వారా మన దేవుడి నుంచి వేరుగా వెళ్ళిపోతున్నాం. మనకి దేవునికి ఒక వాల్ అనేది మనంతటి మనమే మన చేతి ద్వారా క్రియేట్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శాంసన్ ఉన్నారు ఓల్డ్ టెస్ట్మెంట్లో, న్యాయాధిపతుల గ్రంథంలో. అతను చూస్తే పుట్టుకతోని అభిషేకింపబడి దేవుడు తనకి ఒక పవర్ఫుల్ స్ట్రెంగ్త్ అనేది తనలో పెట్టి ఫిలిస్తీన్ని డిఫెన్స్ చేయడానికి దేవుడు అంతగా శక్తినిచ్చినప్పుడు అన్నిటిలోని ఫిలిస్తీన్లు ఓడిస్తూ వస్తూ ఒక్క దెలైలా విషయంలో మాత్రం పాపం చేశాడు. అంటే ఆ ఒక్క పాపంలోని దేవుడు అప్పటికీ అవకాశం ఇస్తున్నా చివరికి ఎప్పుడైతే దెలైలాకి చెప్పాడో దేవుడు అక్కడ శాంసన్ని విడిచిపెట్టాను అని ఉంటుంది. జడ్జెస్ చాప్టర్ 16 వర్స్ 20 చదివితే, ఆమె సంసోను ఫిలిస్తీన్ల మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకొని అనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాసనని అతను తెలియలేదు. అంటే ఇక్కడ దేవుడు సంసోన్ని ఎడబాసన అంటే విడిచిపెట్టడం, అంటే దేవుడు కూడా విడిచిపెడతాడు. ఇక్కడ సంసోన్ ఎప్పుడైతే దేవునితో అభిషేకింపబడిన వ్యక్తి, ఇశ్రాయేల్ తరపున పోరాడుతున్న వ్యక్తి అయినప్పటికీ కూడా ఎప్పుడైతే తను దళైలతో పాపం చేశాడో అప్పుడు దేవుడు తను విడిచిపెట్టినని ఉంటుంది. అంటే దేవుడు విడిచిపెడతాడు, ఓకే దేవుడు విడిచిపెడతాడు. కానీ యేసయ్య ఎక్కడ పాపం చేశాడు? యేసయ్య పాపం లేని పరిశుద్ధుడు అనే కదా మనకు బైబిల్లో ఉంది. అలాంటప్పుడు దేవుడు ఇక్కడ ఎందుకు విడిచిపెట్టాడంటే ఆ క్షణమున మన లోక పాపములన్నీ యేసయ్య మీద మోపబడ్డాయి. అందుకు దేవుడు అక్కడ యేసయ్యని విడిచిపెట్టాను అని చెప్పి రాసి ఉంటుంది. 2 కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 21 చూస్తే, ఎందుకనగా మన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. అంటే నిజంగా దేవునికి పాపం లేదు, కాకపోతే పాపమెరుగని ఆయనను మన కోసమే దేవుని పాపముగా చేశాను. మనం అందరం పాపలమే, తెలుసు కదా, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసిన వాళ్ళమే. కానీ యేసయ్య మన నిమిత్తమై తండ్రిని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కోసం తను బలి అయ్యారు. ఆమె నాను మీద మన పాపములని ఆయన మోసాను. మనం పాపముల నిమిత్తం చనిపోయి నీతి నిమిత్తం బ్రతుకున్నట్లుగా ఆయనే తన శరీరం మందు మన పాపములను మ్రాను మీద మోసుకాను. అయితే ఆ క్షణమున ఎప్పుడైతే యేసయ్య సిలువలో ఉన్నాడో ఆ టైంన మునుపున్నవారు, ఇప్పుడు మనమున్నాము, ఇంకా రాబోయే జనరేషన్స్కి అందరి తరపున యేసయ్య ఓన్లీ వన్ సాక్రిఫైస్ గాను తనే మన పాపములన్నీ తన మీద పెట్టుకొని ఒక్క సాక్రిఫైస్ ద్వారా ఆయన రక్తం ఇచ్చి కంప్లీట్గా మనకి విడుదల అనుగ్రహించాడు పాపం నుంచి. మీరు అనుకోవచ్చు, ఇప్పుడు నేను పాపం